ఒకే ఒక్క ర్యాలీతో దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ. ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక సీఎం కుమారస్వామి సహా అనేక మంది నేతల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి బీజేపీకి దడ పుట్టించే ప్రయత్నం చేశారు. తనను ఫోకస్ చేసుకోవడంలో మమత సక్సెస్ అయ్యారు. ఇక బల ప్రదర్శనలో మమతా సత్తా చాటారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెత్తనాన్ని పూర్తిగా కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. ప్రాంతీయ పార్టీలదే హావాని చాటగలిగారు. ముందు మరిన్ని సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. మహాకూటమిని బలోపేతం చేయడంలో ఈ ర్యాలీ కీలక ముందడుగు అయింది. పదుల సంఖ్యలో జాతీయ స్థాయి నేతలు. అందరిది ఒకటే మాట. You want Amit Shah and Modi? You want Modi and Amit Shah? You want change or not? That is the mood of the nation. जो जनता तय करेगी वही बनेगा और पहले भी बना है, फिर एक बार नया प्रधानमंत्री बनेगा। मोदी जी ने धोखा दे के झूठ बोल के देश के युवाओं से वोट लिया था कि मैं तुमको इतने करोड़ नौकरियां दूंगा। మోడీ మాకొద్దు, బీజేపీ పాలన అస్సలొద్దు. ఇదే కోల్కతా ర్యాలీలో పాల్గొన్న నేతలు ప్రస్తావించిన ఏకైక అంశం. మమతా బెనర్జీ ఆశయం నెరవేరింది. ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇరవై 23 పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనతను మమత తన ఖాతాలో వేసుకున్నారు. పీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అంటే ఎన్నికల వరకు అంతా కలిసే నడుస్తామని, పీఎం పదవి సంగతి తర్వాత తేల్చుకుంటామని మమత స్పష్టంగా చెప్పేశారు. సభను నడిపించిన తీరు, మమత జోరు చూస్తే ఢిల్లీ పీఠానికి చేరువయ్యేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014కి ముందు మోడీ కూడా ఇలా దూకుడుగా వ్యవహరించారు. యూపీఏ పాలన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మమత దాదాపు అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. మోడీ పాలన మీద తాను విరుచుకుపట్టమే కాదు, విపక్ష నేతలంతా ఒకే వేదిక నుంచి మోడీని ఉతికి ఆరేసేలా చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ ర్యాలీకి హాజరు కావడంతో ఆయా రాష్ట్రాల్లోని ర్యాలీని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో మమత ఆయా రాష్ట్రాల ప్రజల దృష్టిలో పడే అవకాశం ఏర్పడింది. పైకి లేదని చెబుతున్నా తనను తాను పీఎం అభ్యర్థిగా ప్రాజెక్టు చేసుకోవాలని మమత తీవ్రంగా ఆరాటపడుతున్నారు. మమతను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ తమ పార్టీ నేతలు హడావిడి చేసినప్పుడు ఆమె వారిని వారించే ప్రయత్నం చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. అంటే ప్రధాని అభ్యర్థిగా తనను ఫోకస్ చేసుకోవడం మీద ఆమె దృష్టి పెట్టారని అప్పట్లోనే తేట తెల్లమైంది. ర్యాలీ ద్వారా తన సత్తా మొత్తం దేశానికి చాటే ప్రయత్నం చేశారు. 23 పార్టీలను ఏకం చేయడం ద్వారా తనేంటో బీజేపీకి అర్థమయ్యేలా చేశారు. అదే సమయంలో విపక్షాలన్నింటినీ తన గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలమూ అయ్యారు. ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ, మాయావతి హాజరు కాకపోవడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. దీంతో వీరి గైర్హాజరు ఆసక్తికరంగా మారింది. ర్యాలీకి హాజరు కావాలని రాహుల్ గాంధీ భావించారు. అయితే కోల్కతాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరవేశారు.
ఈ సమావేశం మమత బల ప్రదర్శనలా కొనసాగుతోందంటూ లీక్స్ ఇచ్చారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ హాజరు కాకపోవడమే మేలంటూ సూచనలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణాల్లో నిర్ణయం మార్చుకున్నట్టు సమాచారం. రాహుల్ వెళ్లకుండా ఆయన తరపు ప్రతినిధులను పంపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాను అనుసరించారు. ప్రస్తుతానికి ఈ 23 పార్టీల లక్ష్యం ఒక్కటే, బీజేపీని ఓడించటం. ముందు బీజేపీని ఓడిస్తే ఆ తర్వాత పీఎం ఎవరు ఉండాలో తేల్చుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ స్థాయిని తగ్గించడంలో మమత విజయం సాధించారు. ఇప్పటి వరకు బీజేపీయేతర కూటమి అంటే కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహించేది. ఆ పార్టీ చెప్పు చేతల్లోనే మిగతా పార్టీలు నడుచుకునేవి. ఆ సాంప్రదాయానికి చెక్ పెట్టారు మమత. ఈ కూటమిలో అధిక సీట్లు సంపాదించుకునేది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కే ప్రధాని పీఠం దక్కటం ఓ ఆనవాయితీగా మారింది. మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యాయి. దీనికి కూడా మమత బ్రేకులు వేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరో ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కి కూటమిని శాసించే సీన్ లేదన్న విషయం స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఈ ర్యాలీ ద్వారా మమత తాను అనుకున్నవి సాధించగలిగారు. జాతీయ స్థాయిలో తనను తాను ప్రాజెక్టు చేసుకోగలిగారు.